అందబ్బా ఈరోజు అంతా గందరగోళంగా ఉందా? మా ఓడి అంత పొద్దున్న లేసి ఆడుకో బయలుదేరాడు, అర్థం కాలేదా? యా రాటారా ఏడకరా పొద్దున్నేనా? ఓ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి బాబా, ఈరోజు తొందరగానే బావాలా బడికా. ఈరోజు పెద్ద మీటింగ్ ఉంటుంది, ఈరోజు అంతా మేము యాక్టింగ్ గీక్టింగ్ అన్నీ చేయాలి. మేము ఎలా డబ్బులు ఉంటే ఏమో 200 అభయా ఎర్రచందనం అమ్మలేదురా, ఇంకా నా ఎర్రచందనం అమ్మాను కానీ ఆ బిల్లులు ఇంకా పడలేదురా. ఎర్రచందనం బిల్లులా ఇక కానీ వస్తే వేస్తాను రా, ఈ మధ్యలో కానీ వస్తే నీకు ఫోన్ పే చేసేస్తాను నేను. అయినా నువ్వు పోనైనా ముందా బడికా. అయినా వచ్చేటప్పుడు లడ్లు చాక్లెట్లు దగ్గరారు మర్చిపోబాక. తెస్తాలే బాబా, లడ్లు చాక్లెట్లు మనిషికి ఒకటి ఇచ్చేదాడు, ఇవన్నీ ఇస్తారా? సరే పోయేస్తున్నా మా మో ఏడమా మో నా షూ పాలిష్ చేసుకుని పెట్టాడమ్మా, పాలిష్ చేసుకోవాలమ్మా, నేను పోవాలమ్మా బడికి తొందరగా. ఏందమ్మా ఇంత లేట్ చేస్తున్నావు నువ్వా? పెట్టేస్తున్నారు నాయన, నువ్వు పోరా బడికా. అది ఆడ పెట్టేస్తున్నా, నువ్వు పోనాయన. ఎటపోయినాడు ఇంట్లో పెద్ద మనిషి ఆయనే, మా అబ్బా కేజీఎఫ్ పోయాడా కేజీఎఫ్ సైట్లోకి. అదే పని కదా ఇంటి నిద్ర లేయడం, ఆ కేజీఎఫ్ సైట్లోకి వెళ్ళడం, బంగారం ఎంత వచ్చింది అవి చూసుకునేది పని. ఎందుకులే నేను బాతున్నా లేదు, బడికాడికి వదిలిపెట్టకుండా ఉండదు ఆయనకి. నన్ను కాదని ఎవరన్నా సముద్రం మీద ఈరోజు బళ్ళో జెండా పండగ బాబా, జెండా ఎగరేసి అది అసలు జెండా ఎగరేస్తారు బాబా. ఈ రోజు తొందరగా పోయి రావాలి నాయన. ఊరే అభ్యో అలా జెండా ఎగరేసి పాట పాడతారు అదేనా? ఊరే వరియా ఇప్పుడన్నా చిన్నప్పుడు బడికి పోయింటి తెలవబిందరు మాకు ఎన్యా బడి ఎగదని కూలి పనులకి పోతుంటే మాకు ఎడ తెలుస్తుంది నాయన. నువ్వైనా చదువుకోనైనా బాగా. సరేలే బాబా, సరే కానీ ఆ కత్తి వదులు, నువ్వా కత్తి వదులు, సముద్రములు లేవు కదా, కత్తి వదిలి ఏమ్యా? ఒరే అభ్యా అది నేను ఇంట్లో ఉన్న పూనుకున్న బాత్రూమ్ కాడినా కానీ కత్తి చేతిలో ఉండాలి రాబ్యా, లేకపోతే జీతం ఎగదింగేస్తారా నాయన. అక్కడ సముద్రంలోకి పోయారు అనుకో నాకు సిగ్నల్ వచ్చేస్తాడా, అప్పుడు నేను పోయి పొడి చేయాలి. సరే బాబా, బస్ టైం అయిపోతుంది, నేను పోయి వస్తాను. బస్సు వస్తుంది మళ్ళా. సరే అమ్మా 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 ఎక్కడమ్మా? నా బట్టి టైం అయిపోతుందమ్మా, జెండా పండుగ ఈరోజు జెండా ఎగరేస్తారు, పందులకన్నీ పోయేసి ఈరోజు పందులైనా వచ్చేయాలమ్మా. ఈ అపరిచితుని కూడా లేపమ్మా. వాళ్ళు బడిలో సార్ వాళ్ళు అడుగుతున్నారు, ఫ్లాష్ మ్యాన్ సార్ నన్ను అడుగుతున్నాడమ్మా, ఈయన రమ్మమ్మా, ఈ రోజన్నా రమ్మనమ్మా. ఈయన బడియాక దింగి వాటి నుండి ఎట్టమ్మా. ఒరాబే రామంగా వాడితో పని కాదు, నువ్వు బారా. వాడు మరనా కొడుకు అయిపోయినాడు, మాటినట్లేదుడా. టీ రామంగా నాతేం పని నీకా, నువ్వు బార బడికా. నేను రానురా, ఆ ఫ్లాష్ మ్యాన్ సార్ నన్ను రమ్మని రెడికా. సాగు దెంగేస్తాను ఆయన్ని సార్ని, ఫ్లాష్ మ్యాన్ సార్ని. నువ్వు పో, నన్ను గెలకబాక, మెంటల్ నా మాట నాకు. ఒరే మొరతనాయ్యలా ఏడే ఇంటికాడుండా, ఫ్లాష్ మ్యాన్ సార్ని దింకొస్తానా, కొట్టుకుంటూ దెంకొస్తాడు నేను ఈదులో. పురుగు బద్దు నీకు ఏడే ఉండు బడికి రాకుండా ఎగదెంగి కిండలు దెంగతున్నావా? ఏదో శంక బస్సు ఇంకా రాలేదా? ఎవరు రామా రారా, ఏమరా వచ్చావా? ఏం అప్పుడు రాలేదంటరా? ఓడు ఏ రోజు వచ్చాడు మామ బడికా? ఓడు ఏ రోజు వచ్చా? వీళ్ళు పొరవ పిల్లకాయలు లేరు, మన పిల్లకాయలు లేరు, ఇంకా రాలేదా? అడుగు దేవరమ్మ వచ్చాడు. మామ ఏమిరా, ఏం బస్సు ఇంకా రాలేదు, ఏం అర్థం కాలేదా? బస్సోడా ఏమరా? రే సార్ వస్తున్నాడు, రే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ ఎట్టొచ్చారు మీరు? స్కూల్కి వెళ్ళే దారిలో మీరున్నారా చంటిల్లారా? ఎవరు అపరిచితులు కూడా రాలేదా? నేను దెంకొస్తాను ఇంటికి పోయి ఉండి. ఈ ఫ్లాష్ మ్యాన్ సార్కి చిన్న కిండలు కాదు నాయన. నామాట ముంచక్రం లేపుకుంటూ పోతున్నాడు, పడ్డాడంటే ఏంది మనకి ఎవరు చెప్తారు పాఠాలా? రేపు బస్సు వచ్చేసింది, రే పాండ్రా వెళ్ళారా? ఎక్కండి తొందరగా ఎక్కండి. ఓలేరు కొరవాలేరు రే రామచరణ్ రే రాండి రా, మేము స్పెషల్గా పిల్లలు మిమ్మల్ని రాడే. అవే ఉన్నాడు, అవే డోర్ తెస్తాను ఉన్నాడు ఆయన. ఒరే ఏరీలో ఒరే నా బర్రో చిన్న తొందరగా కదిరిగా, చిన్న హీరోలు కదిరిలా. వాళ్ళు తొందరగా వచ్చేసారు కదా మీరా? సరే కానీ ఈరోజు మన బడిలో చెత్త గిత్త అన్నీ మనం ఎత్తేయాలి ఈరోజు. అది కాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్ గేమ్స్ ప్రోగ్రామ్ అన్నీ ఉంటాయి, అన్నీ వేయాలి. మీరు నాకు రాదు కూడదు నాకు అని చెప్పారనుకో బగిలిపోద్ది. నాతో ముందుగా నా సంగతి మీకు తెలుసు కదా, అది సంగతి. ఈరోజు స్పెషల్ గెస్ట్ మనకి సూపర్ మ్యాన్ వస్తాడు, సరేనా? ఆయన కాడ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు, ఓకేనా? అలాగే సార్, నువ్వు చెప్పినట్టే చేస్తాం సార్. ప్రస్తుతానికి మాకు డ్యాన్సులు గెన్సులు రావు సార్, ఎట్ట చేయాలి సార్ మేము? సరే సార్, మా అబ్బా డైలాగులు ఉంటాయి కదా, మా నాయనలు డైలాగులు ఉంటాయి కదా సార్, అవి చెప్తాం సార్. వాటికి ఏమన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? భలే వాళ్ళు ఉన్నారా మీరా? డ్యాన్స్ లేకపోతే ఏముందిరా, మీ నాయనలు ఉన్నారు కదా, వాళ్ళు డైలాగులు వేసుకోండి. వాటికే ట్రెండింగ్, ఇప్పుడు వాటికే ట్రెండింగ్ అయ్యింది బాగా ఆ డైలాగ్సే. కేజీఎఫ్, దేవరా, అపరిచితుడు, రామ్ చరణ్ ఏడి ఇప్పుడు పుష్ప కూడా ఏడి ఆపడలేదే. సరేలే మీరందరూ పుష్ప కూడా చెప్పండి, సరేనా? డైలాగులు బాగా కరెక్ట్గా చెప్పండి,
సరే అయితే ఏం మిస్టేక్ జరగకూడదు సరేనా చెప్పండి. అందరూ సైలెంట్గా ఉంటే నేను కొంచెం స్పీచ్ ఇస్తాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే తరపున సందర్భంగా మన స్కూల్ అందరమీ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి సూపర్ మ్యాన్ వస్తున్నాడు. ఆయన్ని మనం విష్ చేయాలి. ఇంకా మన చిన్న చిన్న హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. ఆ డైలాగ్స్ కూడా మనం కొంచెం హైలైట్స్ చేస్తారు వాళ్ళు. ఇంకా మనకి లాస్ట్లో లడ్లు మిఠాయిలు అవన్నీ ఇస్తారు. అవన్నీ తినేసి మనం జెండా పండుగ ఎగరేసి మనం సంతోషంగా ఇంటికి వెళ్దాం. ఓకేనా? మొట్టమొదటిగా మన మధ్యకి వస్తున్నాడు జానీ సిన్ సూపర్ మ్యాన్. ఆయనకి మీరు క్లాప్స్ కొడితే ఆయన సంతోషంగా ల్యాండ్ అవుతాడు. క్లాప్స్ కొట్టండి. సారీ అండి, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకుంటే. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫ్లాష్ మ్యాన్ కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మన చిన్న హీరోలు చేసే నాటకాన్ని అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తా. నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఏంటంటే మా నాయన పేరు రామ్ చరణ్, మా నాయన ఫ్రెండు ఎన్టీఆర్, వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీశారు RRR అని. ఆ సినిమాలో దేశం కోసం పోరాడారు. మన దేశానికి వాళ్ళందరూ ఏమంటారు అట్లా గన్స్ వాటిని సప్లై చేశారు. వాటిలో ఒక డైలాగ్ చెప్తాను. తొక్కుకుంటే పోవాలి, మనం లేపుకుంటూ పోవాలి, వాళ్ళు మన శత్రువులైన వాళ్ళందరినీ లేపుకుంటూ పోవాలి. అంతేనండి, అంతకు మించి నాకు డైలాగులు రావండి. థ్యాంక్ యూ. పుష్ప కొడుకు అనుకుంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. నా దేశం అనుకున్నావా ఫ్లవర్ అని? అంత సీన్లే. నా దేశం కోసం నేను ప్రాణం ఇస్తాను, ఏదైనా చేస్తా. పుష్ప అంటే ఫైర్. నేను కూడా ఒక చిన్న డైలాగ్ చెప్తాను. మా నాన్న సినిమాలో KGF సినిమాలో నుంచి నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ కాంట్ అవాయిడ్ వైలెన్స్. నాకు తెలుగులో రాదు, నేను ఇంగ్లీష్లో రాదు, తెలుగులో చెప్తాను. కోపం కోపం కోపం, నాకు కోపమే రాదు. వస్తే మామూలుగా ఉండదు, ఎవరినైనా ఎత్తాడు బారేస్తాను. నా దేశం జోలికి వస్తే ఎవరినైనా తగలబెట్టేస్తాను. అంతేనండి, అంతకుమించి నాకు రాదండి. ఓ సుకుమారి రాజను తేలి, ఓ సుకుమారి, ఓ సుకుమారి, రండక 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 రండక, నాకు నీకు నోకియా, నేను నీకు నాకు నోకియా, నీకు నాకు నోకియా, కుమారి నీ ప్రేమ బంక చిక్కి చుక్క చుక్క నిక్కి చుక్క నెక్కిను కుమారి. అంతే ఫ్రెండ్స్, నాకు పెద్దగా డైలాగ్స్ రావు, అందుకే పాటల ద్వారా సర్దుకున్నానండి, ఏమనుకోకండి. ఓకే బాయ్. నేను కూడా దేవరాజ్ సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్తానండి. నాకు కూడా పెద్దగా డైలాగులు రావు. ఏనండి, నేను కానీ సముద్రం అంచున ఉన్నప్పుడు ఎవరైనా సముద్రం వైపు వచ్చి చందనం అదే డ్రగ్స్ గిగ్స్ ఏమన్నా కానీ మీరు తీసుకురావాలనుకుంటున్నారో, ఈ దేవర ఒకేసారి చెప్తాడు, రెండోసారి చెప్పడు, మూడోసారి కూడా చెప్పడు, వేసేస్తాడు. ఎందుకంటే వాడికి వేసేది ఒకటే తెలుసు. ఇంకోటి, నా దేశం జోలికి వస్తే ఎవరినైనా వదలను, నా కాడి కత్తి ఇప్పుడు రెడీగా ఉంటుంది.